తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజున సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎమిగ్ననూర్ మండలంలోని కలుగొట్టలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు విషయాన్ని మరోసారి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారన్న చంద్రబాబు సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏమీ లేదని చెప్పారంటూ బుకాయిస్తున్నారని అన్నారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు ప్రస్తావించారు. బాత్రూంలు శుభ్రం చేసే కెమికల్స్తో కల్తీ నెయ్యి చేశారంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రసాదం పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటూ ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు. అయితే తాను ముఖ్యమంత్రిని అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించానని, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను మార్చామని చంద్రబాబు వెల్లడించారు. తిరుమల లడ్డుకు సంబంధించి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు వివరించారు. ఇక మరోవైపు తిరుమల లడ్డు విషయంపై ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్న పరిస్థితులలో శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ నెయ్యితో తయారు చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుంది.